జుబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యులందరికీ నా నమస్కారం. ఈరోజు ఈ జుబ్లీహిల్స్ సొసైటీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. రేపు ఏప్రిల్ 5న ఎలక్షన్స్ కోసం నేను ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్గా నన్ను ఎన్నుకోబడ్డారు. కొంతమంది వచ్చి నన్ను కోరటం జరిగింది. ఆ తర్వాత నేను ఐఎమ్ బి సీనయ్య, బుల్లినేని సీనయ్య, కాంట్రాక్టర్ MD BSCPL లిమిటెడ్. సో నేను మన తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. తెలంగాణ కాంట్రాక్టర్స్ గోల్ఫ్ క్లబ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నాను. అందుకని వీళ్ళు ఈ దీనికి నన్ను తీసుకురావటానికి కారణం ఇది ఒకటే ముఖ్యం. ఎందుకంటే ఈ జుబ్లీహిల్స్ క్లబ్ సొసైటీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది టాక్ ఆఫ్ ది టౌన్. అంత బాగా చేశాము. అందుకని నేను ఏదో చేయగలననే ఉద్దేశంతో కొంతమంది నన్ను వచ్చి MRC నాయుడు గారు, ఆ తర్వాత పద్మారెడ్డి గారు, వీళ్ళిద్దరూ నన్ను పిలిచి మాట్లాడితే నేను కూడా డెవలప్ చేస్తాను సార్, నాకు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి నేను దీంట్లో ఈ రంగంలోకి దిగదలుచుకున్నా. వీళ్ళు నన్ను గుర్తించడానికి కారణం ఏంటంటే మేము 1973లో హైవేస్ స్టార్ట్ చేశాం. నేను అప్పటి నుంచి కూడా BSCPL మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నాను. ఏ రోజు కూడా మనం తీసుకున్న పనిని కానీ కంప్లీట్ చేయకుండా లేము. విత్ గుడ్ క్వాలిటీ అండ్ హై స్పీడ్ we completed all the projects. సో ఒకప్పుడు నేషనల్ హైవే బిల్డర్స్ ఫెడరేషన్ ఒకటి ఫామ్ అయిందంటే అప్పుడు వాజ్పేయి గారి టైంలో నేషనల్ హైవేస్ స్టార్ట్ చేయటం జరిగింది. ఆ నేషనల్ హైవేస్ జరిగినప్పుడు మొత్తం కాంట్రాక్టులు ఆ రోజు ఒక 30 మంది కాంట్రాక్టులు ఉండేవాళ్ళు ఆల్ ఇండియా లెవెల్లో. అప్పుడు మీకు అందరికీ తెలిసిందే T. సుబ్బరామరెడ్డి గారు, ఆయన వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కాంట్రాక్టర్. నేను కూడా నాకు నేషనల్ హైవేస్లో కాంట్రాక్ట్స్ ఉండటంతో ఆయన నన్ను ఐడెంటిఫై చేసి ఈ కాంట్రాక్టర్లందరికీ కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి మనకి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకోవటానికి గవర్నమెంట్తో కానీ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సాల్వ్ చేసుకోవటానికి ఒక అసోసియేషన్ ఒకటి ఉండాలి. ఆయన అది పనిగా నన్ను పిలిచి సుబ్బరామరెడ్డి గారు నన్ను సేనయ్య నువ్వు ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుందని ఆయన నన్ను కోరటం జరిగింది. అప్పటికప్పుడే నిర్ణయించి అందరికీ కమ్యూనికేట్ చేసి ఆయన అంటే నాలో ఆ గుర్తింపు ఉన్నదని గుర్తించాడు ఆయన. అంటే ఏదో ఒకటి లేకపోతే ఎవరు గుర్తించరు. సో ఆయన అదే జరిగింది. ఇది నేషనల్ హైవే బిల్డర్స్ ఫెడరేషన్. అంటే ఇప్పుడు నేషనల్ హైవేస్ ఇండియాలో ఉన్న హైవేస్ అన్ని కమ్స్ అండర్ దట్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. దానికి నేషనల్ ప్రెసిడెంట్గా చేశాను. నెక్స్ట్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా విచ్ వాజ్ ఫార్మ్డ్ ఇన్ 1941. అప్పటి నుంచి అది మదర్ ఆర్గనైజేషన్ ఫర్ ఎనీ కాంట్రాక్టింగ్ అసోసియేషన్స్. దానికి 2013లో ఐ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ ఏ ప్రెసిడెంట్ అండ్ ఐ కంటిన్యూడ్ ఫర్ 2 years. అది యాక్చువల్లీ 1 year టర్మ్. ఆ రోజు కూడా రాఘవరెడ్డి గారు అని సి రాఘవరెడ్డి గారు, ఆయన కూడా పెద్ద కాంట్రాక్టరు. ఆయన వచ్చి కార్పొరేట్స్ నుంచి ఒక కాంట్రాక్టర్ ఎవరినైనా తీసుకురావాలి దీన్నన్నింటినీ సాల్వ్ చేయడానికి అని చెప్పి ఆ రోజు నన్ను వచ్చి రిక్వెస్ట్ చేస్తే నేను BI తరఫున ముందు కంటెస్ట్ చేశాను. ఫస్ట్ యునానిమస్గా ఎలక్ట్ చేస్తా అన్నారు. దెన్ ఇట్ వెంట్ ఫర్ కంటెస్ట్. దెన్ ఐ గాట్ 80% మా ఓట్స్. దెన్ సెకండ్ టర్మ్ మనం చేసిన పని వల్ల మొత్తం ఎంటైర్ ఇండియా కాంట్రాక్టర్స్ అందరూ కూడా నన్ను దే రిక్వెస్టెడ్ మీ టు కంటిన్యూ యునానిమస్లీ. సో అందుకని 2 years టర్మ్ నేను అక్కడ చేశాను. ఆ తర్వాత ఇక్కడ తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ ప్రెసిడెంట్గా మా కాంట్రాక్టర్స్ అందరూ మనం ఒక క్లబ్ ఒకటి స్టార్ట్ చేసుకుందాము. NACలో మనకు ఒక 1.5 acre ల్యాండ్ ఉంది. దాంట్లో ఈ కాంట్రాక్టర్స్ అందరూ కలిపి ఒక 10 crore లెవెల్లో క్లబ్ స్టార్ట్ చేద్దామని మనం ఆ రోజు నిర్ణయించుకున్నాం. అది అట్లా కంటిన్యూస్గా జరుగుతూ పోతా ఉన్నది. సో తర్వాత జస్ట్ 2019లో మేము ఒక డెసిషన్ తీసుకొని దెన్ వి ఫ్లోటెడ్ మన అసోసియేషన్ దట్ ఈస్ తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్.
ఆ కల్చరల్ క్లబ్ కూడా 3 times ఒక రోడ్లో మేము ఒక 1.5 acre ల్యాండ్ మనం కొనటం జరిగింది. కొని అది ఫస్ట్ 40 feet రోడ్ ఉంటే 60 feetకి మేము రోడ్ వైడనింగ్ ఉంటుందని చెప్పి డిజైన్ చేసాం. అది మళ్ళీ 60ది 80 అయింది, 80 100 అయింది. అల్టిమేట్గా 100 feet రోడ్ తోటి మనం ప్లాన్స్ అన్ని గీయించి దాన్ని ఈరోజు కట్టాము. టుడే ఇట్ ఈస్ ది టాక్ ఆఫ్ ది టౌన్. ఆ కాంట్రాక్టర్స్ క్లబ్ ఆ రోజు నేను అందరినీ బతిమలాడి మీరు మెంబర్షిప్ తీసుకోండి 5 లక్షల రూపాయలు అని చెప్తే ఆ రోజు అది చాలా మంది అధైర్యంగా ఉన్నారు. అది కంప్లీట్ అయిన తర్వాత ఈ రోజు దాన్ని 20 లక్షల రూపాయలు చేస్తే వీ హ్యావ్ సో మచ్ డిమాండ్. దాన్ని ఆ లెవెల్కి తీసుకుపోయాం. అంటే ఇవన్నీ కూడా వీ ఫీల్ రెస్పాన్సిబిలిటీ, గుడ్ గవర్నెన్స్ అండ్ ఇన్క్రెడిబుల్ ఇది ఉండబట్టే మనం దాన్ని చేసి మొత్తం కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా ఏ రోజు కూడా నన్ను కాదని మా మెంబర్స్ అందులో కూడా 17 మంది బోర్డు మెంబర్స్ ఉంటే ఐ యూజ్ టు టేక్ ఎవ్రీ డెసిషన్ అండ్ ఇట్ వాజ్ సపోర్టెడ్ బై ఎవ్రీబడి బికాజ్ ది డెసిషన్స్ ఆర్ వెరీ పాజిటివ్. అందుకని దాని గుర్తింపు వల్లే ఈరోజు అందరూ కోరటం జరిగింది. నేను అందుకనే దిగాను. ఈరోజు ఈ ప్యానల్ అనేది ఈ నా పేరు మీదనే బీసీనయ్య అనే పేరు మీద ఒక కొత్త ప్యానల్ని మనం తీసుకొచ్చాం. ఎక్కడ ఇదివరకు ఎవరు పనిచేసిన ప్యానల్స్ అంటే ప్రీవియస్గా లాస్ట్ 2 decades నుంచి 2 groups ఈ జూబ్లీ సొసైటీని పాలించడం జరిగింది. అప్పుడు ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా ఈ రోజు నా ప్యానల్లో లేరు. దీనికి చాలా మంది బురద జల్లుతా ఉన్నారు. అవతల గ్రూప్ వాళ్ళు వీళ్ళని పెట్టిన ఏదో ఒక పపెట్ లాగా ఉందని కొంతమంది అనుకుంటున్నారు. నేను ఐఎమ్ నాట్ ఏ పపెట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిసన్ టు ఎనీబడి. ఐ హ్యావ్ మై ఇండివిజువాలిటీ. అందుకని ఐ నో వాట్ ఐ హ్యావ్ టు డూ, వాట్ ఐ వాంట్ టు డూ, ఐ విల్ డూ ఇట్. నాకు చాలా డెవలప్మెంట్ అనేది చాలా ఈజీ నాకు. ఎందుకంటే ఐ వెంట్ అరౌండ్ ది వరల్డ్. ఐ హావ్ సీన్ లాట్ ఆఫ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్, how the things are moving in different countries. So what are the machineries being used in every field? So either it may be irrigation, road projects or buildings, anything, even airports. I have constructed airports also in different places. I constructed parliament building in Kabul, Afghanistan, which was funded by Indian government. So ఇంత ట్రాక్ రికార్డ్ ఉంది కాబట్టి నేను ఐ రీచ్ టు దిస్ లెవెల్. మనకేంటంటే ఐ డూ విత్ ఇంటిగ్రిటీ, హానెస్టీ, డిసిప్లిన్, హార్డ్ వర్క్. దిస్ ఈజ్ మై క్రెడిబిలిటీ. సో ఇందులో ఎక్కడ ఎవరు దేనికి కూడా నన్ను ప్రలోభపరచలేరు, నన్ను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. నేను ఏదనుకుంటానో అదే చేస్తాను. డెవలప్మెంటు ప్రతి మందికి ఉపయోగపడే ఈరోజు నేను ఒక ప్రపోజల్ తీసుకొస్తే నేను ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేసి దానికి ఫండ్స్ ఎలా తేవాలి, ఏం చేయాలి అనేది నాకు చాలా క్లియర్గా ఉంది. ఇది నా యొక్క అజెండా. నేను ఎవరి వల్ల నేను ఇక్కడికి రాలేదు. ఈరోజు మా ఒక్క అంటే బి సేనయ్య ప్యానెల్, ఇంకొకటి రవీంద్రనాథ్ ప్యానెల్, ఈ 2 ప్యానెల్సే ఉన్నాయి. ఇప్పుడు మిగతా ప్యానెల్ అనేది ఎక్కడా లేదు. లేనప్పుడు ఎవరికైనా ఓటు వేసుకోవచ్చు. వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళకి వేసుకోవచ్చు. సో అందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి వాంట్స్. ఈరోజు ఐ గాట్ సమ్ మెసేజెస్, వీఆర్ లక్కీ టు హ్యావ్ యూ హియర్ అని కొన్ని మెసేజెస్ నాకు పంపుతా ఉన్నారు. అంటే అంత క్రెడిబిలిటీ ఉంది. ఐ కెన్ డూ డెవలప్మెంట్. ఐఎమ్ థింకింగ్ హౌ టు డెవలప్ వన్స్ I get into this field. Really, I have a master plan because I have 5 years time, 5 years tenure for this election. So I can definitely do wonders. That is my impression. పద్మారెడ్డి గారు ఎవరో మీకు అందరికీ తెలుసు. నేను మళ్ళా వేరే విధంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంత పెద్ద మనిషి కూడా ఈరోజు నన్ను రిక్వెస్ట్ చేశారు, ఒక క్లీన్ పర్సన్ ఈ సొసైటీకి ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుందని. ఆయన అన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసి హౌ ది థింగ్స్ ఆర్ మూవింగ్ నౌ, వాట్ వీ వాంట్ టు డూ, హౌ టు డెవలప్ ది అన్నీ ఆయన నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే నేను దీనికి యాక్సెప్ట్ చేశాను. నేను ఇప్పుడు రంగంలో దిగాను అనమాట. సొసైటీకి సంబంధించి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో చెప్పండి.
సార్ ఇది ఈ కోఆపరేటివ్ సొసైటీ ఈజ్, ఐ వాజ్ టోల్డ్, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ సొసైటీ ఇన్ ఏషియా. ఒకప్పుడు, ఇప్పుడు ఏమన్నా ఉంటే ఉండొచ్చేమో. ఒక 40 years బ్యాక్ వెన్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్, ఏషియాలో బిగ్గెస్ట్ సొసైటీ. దానికి అంతా చాలా ఉన్న వాళ్ళంతా కూడా చాలా డెవలప్ చేశారు. వాటన్నిటి ఇంకా ఏంటంటే ఈరోజు మన ఎగ్జిస్టింగ్ మీరు చూస్తే జూబ్లీస్ క్లబ్ ఉంది. నేను 40 years బ్యాక్ ఎప్పుడైతే నేను చూశానో ఈ రోజుకి ఆ రోజుకి ఎలాంటి తేడా లేదు. ఆ రోజు ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉంది. దాన్ని నేను ఇప్పుడు మా తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ కంటే కూడా ఇంకా బాగా తీర్చి ఆ లెవెల్ కంటే ఎక్కువగా తీసుకురావాలనేది ఒక దృక్పథం ఉంది. వన్స్ ఐఎమ్ దేర్. అట్లాగే ఇప్పుడు ఈ సొసైటీ హ్యాస్ గాట్ లాట్ ఆఫ్ అసెట్స్. I was told that there are 10,000 crore worth of assets is having this society. వీటన్నిటిలో కూడా మనం ఎక్కడెక్కడ ఏం చేయాలి. ఒక రోడ్ నెంబర్ 51లో ఒక కన్వెన్షన్ హాల్ ఉంది. ఇది ఈ సొసైటీలో 4.5 ఎకరాలు, దాంట్లో ఒక కన్వెన్షన్ హాల్ ఒకటి ఉంది. ఇప్పుడు ప్రతిదీ ఈ సొసైటీలో ఈ క్లబ్స్ అనేది ఓన్లీ రిక్రియేషన్, బికాస్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ జస్ట్ లివింగ్ ఇన్ concrete jungle. Everybody needs recreation at the end of the day. So ప్రతి ఒక్కరికి ప్రతి చోట అందుబాటులో కొన్ని క్లబ్స్ కట్టుకునేదానికి ఈ సొసైటీ ల్యాండ్స్ లో అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా డెవలప్ చేస్తాం. ఎక్కడెక్కడ వేరెవరు కమర్షియల్ సైట్స్ ఆర్ దేర్, ఆ కమర్షియల్ సైట్స్ ను కూడా మనమే ఇంప్రూవ్ చేసి మనం వీ వాంట్ టు క్రియేట్ అసెట్ ఫర్ ది సొసైటీ. సో ఈ విధంగా చేయటానికి చాలా ఐ వాంట్ టు మేక్ ఏ మాస్టర్ ప్లాన్ విత్ ది అడ్వైజర్స్ ఆఫ్ ఆల్ ది బ్యూరోక్రాట్స్. వీళ్ళందరినీ ఒక కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ సూచనల ద్వారా ఒక కన్సల్టెంట్స్ మంచి వారిని పెట్టుకొని వాట్ కెన్ బి డన్ విత్ దీస్ ఎగ్జిస్టింగ్ అసెట్స్. దట్ ఈస్ మై మెయిన్ అజెండా. ప్రీవియస్ గా ఉన్న ప్యానెల్స్ కి ఇప్పుడు ఉన్న కొత్త ప్యానెల్ కి డిఫరెన్స్ ఏంటి? నేను ఇప్పుడు చెప్పిందంతా అదే. ప్రీవియస్ ఉన్న ప్యానెల్లో ఏం చేశారు అనేది నాకు అనవసరం. వాళ్ళు ఏం చేసినా నేను చెప్పాను కదా ఇందాక, 40 years బ్యాక్ ఎలా ఉందో జూబ్లీస్ క్లబ్ ఈ రోజు అలాగే ఉంది. నేను ఇప్పుడు చెప్పాను, నేను ఐ విల్ టేక్ ఇట్ టు ది లెవెల్ ఆఫ్ తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్. దానికి ఫండ్స్ ఎలా రీచ్ చేయాలి ఎందుకంటే ఐ హ్యావ్ టు గో త్రూ ది బైలాస్, ఎట్లా మెంబర్షిప్ డెవలప్ చేయాలి, హౌ టు get the money for making that beautiful club. ఎందుకంటే ఇది very prestigious club and మొత్తం all rich people in Hyderabad city are living in there. So they need recreation. And ఇప్పుడు ఎవరు ఆ లెవెల్లో పోయేవాళ్ళు ఎవరు లేరు. But I want to make every even big person must go and enjoy in that club. I want to make like that. ఏంటి కరప్షన్ రిలేటెడ్ గతంలో వచ్చిన అందులో ప్రధానంగా మీరు చెప్పిన అసెట్స్ విషయంలో ఎక్కువ అభియోగాలు అవుతాయి. ఇప్పుడు వాటన్నిటి నాకు ఏమీ సంబంధం లేదు. ఎందుకంటే ఏం జరిగింది అనేది నేను అన్లెస్ ఐ గెట్ ఇన్ టు దేర్ షూస్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు ఎనీబడి. ఈవెన్ ఎవరన్నా అది జరిగింది ఇది జరిగింది అని చెప్తే ఐఎమ్ నాట్ గోయింగ్ టు లిసన్ అన్లెస్ ఐ సీ ఏం చేశారు ఏంటనేది. ఇప్పుడు వీ డోంట్ వాంట్ టు డిగ్ ఇన్ టు ది హిస్టరీ. మనం ఓన్లీ వాట్ వీ వాంట్ టు డూ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్. మనం ఏమీ కరెక్ట్ చేయలేం. అయిపోయింది. అందుకనే కదా ఈరోజు ప్రజలు సభ్యులంతా కూడా సేనయ్య గారు ఉంటే ఒక విధమైన డెవలప్మెంట్ తీసుకొస్తారు. ఈజ్ వెరీ క్లీన్ పర్సన్, ఆనెస్ట్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. దట్ ఈస్ మై దిస్ థింగ్ బికాస్ వేర్ ఎవర్ ఐ గో I get name. This is, you go to any corner of India, you talk with the contractors. Mr. Sinaya is known to everybody. That is the stature of mine. So నేను ఆ లెవెల్లోనే చేస్తా. ఇంటర్నేషనల్ లెవెల్లో I have lot of how the things are moving, how the development is taking place. That how we can bring to India అనేది నేను even road constructions I keep on thinking. I used to tell to the department also it should be done like this, and then I used to give to the government also all suggestions. Lot of changes have been made in National Highway Authority of India. Then when I was
President, Builders Association of India. I met Prime Minister of India. We explained all the problems which are being prevailed in the system. Any correct system. I met the Reserve Bank of India Governor, how the things are moving in the banking system. I explained to him who are the main culprits. ఇవన్నీ కూడా చెప్పడం జరిగి lot of system changes have been made with my suggestion. That much I can show. జూబ్లీస్ సొసైటీకి జూబ్లీస్ క్లబ్ కు సంబంధం లేదు. యాక్చువల్గా మీరు మాట్లాడేది క్లబ్ గురించి మాట్లాడుతున్నట్టుంది. మీరు చెప్పేది క్లబ్ గురించి కాదు, సొసైటీ గురించి చెప్పండి సార్. మీరు 4000 మెంబర్స్ కు ఏం అష్యూరెన్స్ ఇస్తారు సార్? ఈ సొసైటీ అనేది ఎందుకుంది? జస్ట్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఈచ్ మెంబర్. సో దేర్ ఆర్ అరౌండ్ 1600 ప్లాట్స్ ఆర్ సంథింగ్. ఇక్కడ ఏంటి అసలు ఈ సొసైటీ ఫంక్షనింగ్ ఏంటి? సొసైటీలో సపోజ్ నేను వీరి ల్యాండ్ కొన్నాను. ఆ ల్యాండ్ కొన్నప్పుడు ఆటోమేటిక్గా అది నాకు మెంబర్షిప్ నాకు ట్రాన్స్ఫర్ అవ్వాలి. అది అవ్వాలి. ఈ క్లబ్లో కూడా మెంబర్షిప్ రావాలి. సో అది కాకుండా ఈరోజు అంటే ప్రీవియస్గా ఐ వాజ్ టోల్డ్ దట్ పీపుల్ హ్యాస్ టు గో అండ్ బెగ్ ది ఆఫీసర్స్ అండ్ ది టాప్ పీపుల్ ప్లీజ్ ట్రాన్స్ఫర్ మై నెంబర్. అది దట్ I want to create a app. Everything will be clear, crystal. See, మనం ఏం చేస్తున్నామో they can see in the వెబ్సైట్ లో ప్రతిదీ ఉంటుంది. విత్ ఇన్ 24 hours లో కనుక మనం ఎవరైనా ట్రాన్సాక్షన్ జరిగితే ప్లాట్ అమ్మటం 24 hours లో వాళ్ళ పేరు మీద ఆటోమేటిక్. ఈరోజు గవర్నమెంట్ డిజిటలైజేషన్ చేసిన రెవెన్యూలో, సో అదే పద్ధతిలో కూడా ఇక్కడ చేస్తాం. మనం ఎవరిని ఆఫీస్ దగ్గరికి వచ్చామంటే మనది బ్యాడ్ గవర్నెన్స్. వాళ్ళెవరు ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. వీఆర్ వర్కింగ్ ఫర్ దెమ్. ది సొసైటీ ఆఫీస్ ఈజ్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సొసైటీ మెంబర్స్. అందుకని ఐఎమ్ వెరీ క్లియర్. Approachability. Always it is there. They need not come. Even if I am there even 1 hour, I will come. Just I will see what are the applications pending, what type of applications. I will immediately I will clear these things. I make my all the staff also like that. బ్యానర్ లో ఒక మంచి వర్డ్ రాశారు. అవర్ అప్రోచ్ లో రెస్పెక్టెడ్ కాస్ట్ ఫోకస్ ఆన్ ది ప్రెజెంట్ అని రాశారు. సో ఇట్ మీన్స్ పాత గతంలో జరిగిన అక్రమాలు కానీ ఏది కానీ మీరు తోదలుచుకోలేదు, ఓన్లీ ప్రెజెంట్ గా చూస్తామని మీరు అష్యూరెన్స్ చెప్తున్నారా, లేకపోతే ఎట్లా? అది కొంచెం క్లారిటీ చేస్తారా సార్? ఇప్పుడు అక్రమాలు జరిగాయని ఇక్కడ ఎవరైనా ప్రూవ్ చేయగలరా? అక్రమాలు జరిగినో జరగలేదు నాకు అనవసరం. ఎవరైనా ఇక్కడ ఉన్నోళ్ళు కనుక మీరు ఎవరైనా వాళ్ళు అక్రమాలు చేసని అభియోగాలు ఉంటాయి, ప్రూవ్ చేసే కెపాసిటీ లేవు. కొన్ని ఉన్నాయి, జరుగుతాయి. అది ప్రతిదీ టేక్స్. సపోజ్ ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్, సి ది లీగల్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇట్ ఈస్ దేర్. మనంగా సొసైటీ తరఫున ఏదైనా కనుక తప్పు చేస్తుంటే దాన్ని మేము సరిదిద్దుకుంటూ మా వల్ల ఏదైనా చేయాల్సి ఉంటే చేస్తాం. లేదు ఇక ఫ్యూచర్ లో ఇలాంటి తప్పులు చేసేదానికి ఎలాంటి అవకాశం ఉండదు. జూబ్లీస్ సొసైటీకి సంబంధించిన ఆస్తుల గురించి చెప్తారు కదా. జూబ్లీస్ పబ్లిక్ స్కూల్ లీజ్ వ్యవహారం ఓన్లీ ₹1,00,000 ఎంత పెద్ద కాంప్లైంట్ ఇస్తున్నారు, ప్లస్ 9 crores 10 crores వేస్తున్నారు అని మీ మధ్యలోనే కేసులు కూడా నడుస్తున్నాయి. మీ స్టాండ్ ఎలా ఉండబోతుంది? అది కంటిన్యూ చేస్తారా, లేకపోతే కొత్తగా ఏమైనా మార్చి? మాట్లాడొచ్చా? చెప్పండి. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. నా పేరు పద్మారెడ్డి. కొద్దిగా ఆలస్యమైంది, క్షమించగలరని ప్రార్థిస్తూ, మా ఇదివరకు ఉన్న కమిటీలకు భిన్నంగా వ్యవహరించాలనే మేము ఈ కొత్త ప్యానెల్ పెట్టడం జరిగింది. వాళ్ళు ఎన్ని అవకతవకలు చేశారో చాలా ఉన్నాయి. వాటన్నిటి కూడా వీలైన కాడికి చేయాలి. వాటిని సరిచేస్తూ అభివృద్ధి పథాన మనం వెళ్ళాలన్నదే మా ఉద్దేశం. 2005 నుంచి 2021 వరకు నరేంద్ర చౌదరి గారు ఏకగ్రీవంగా 3 సార్లు అక్రమంగా ఎన్నికయ్యారు. 2021లో చట్టం మార్పిడి వల్ల ప్రభుత్వ ఎలక్షన్ నిర్వహించినందువల్ల బిఆర్ నాయుడు టీంను అప్పుడు ఎన్నుకున్నారు. నరేంద్ర చౌదరితో విసిగి వేశారు. అయితే అప్పుడు కూడా నేను బిఆర్ నాయుడు టీంని సమర్థించాం. చాలా వరకు ఇక్కడ ఉన్న సభ్యులు కూడా వాటిని సరి చేస్తారని. కానీ
బిఆర్ నాయుడు కొద్ది రోజులు అలానే ఉండి అనిపించి ఉసూరు అనిపించారు. 3 సార్లు క్లబ్కు సొసైటీకి సంబంధం లేదని మీరు అనుకోవచ్చు. 2 కూడా సిస్టర్ కన్సర్న్స్. క్లబ్ ల్యాండ్, సొసైటీ ల్యాండ్ లీజు సొసైటీది. అయితే క్లబ్ ఎలక్షన్ లో డెమోక్రసీ పునరుద్ధరిస్తాం. గత 12 సంవత్సరాల నుంచి క్లబ్ లో ఎలక్షన్స్ లేవు, ఏకగ్రీవ పర్వం. వాటన్నిటిని కూడా సరిచేయవలసిన అవసరం ఉంది. సొసైటీ బాధ్యత కూడా అది. సిస్టర్ ల్యాండ్, సిస్టర్ మెంబర్ కన్సర్న్స్ అక్కడ కూడా ఉన్నాయి. అయితే 21లో సెప్టెంబర్లో బిఆర్ నాయుడు గారి కొడుకు చైర్మన్ అయిన తర్వాత, రవీంద్రనాథ్ గారు చైర్మన్ అయిన తర్వాత 21లో, 23, 25లో క్లబ్ ఎలక్షన్ జరిగినాయి. 3 సార్లు కుమ్మక్కయ్యారు. ఇప్పుడు రవీంద్రనాథ్ గారి టీం ఏమంటుంది? ఒక ముఖం పెట్టి, ఒక నరేంద్ర చౌదరి ముఖము, మా సిరియా గారి ముఖం పెట్టి 2 ఒకటే అని చెప్తున్నారు. ఇది తప్పుడు ప్రచారం. ఎందుకంటే వాళ్ళు చేసిన కుమ్మక్కైన విషయాలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. బహుశా మీకు జ్ఞాపకం ఉండకపోవచ్చు. రాయగలిగితే నేను చెప్తాను. 2 మీడియాల మీద చెప్పాలా? సొసైటీకి సంబంధించింది 2020 జూన్ జూలై ప్రాంతంలో శిరీష అనే ఒక అలాటీ ఉంది. 853F 44 రోడ్ నెంబర్ 44A. ఇక్కడ 1519 ఒరిజినల్ గా శిరీష అనే అమ్మాయికి అలాట్ చేయబడింది. ఆ అమ్మాయి కాలక్రమేణా అమెరికాకు వెళ్ళిపోయి సెటిల్ అయిపోయింది. మరి ఆ ప్లాట్ ఎట్లా చేయాలా, ఏం చేయాలని కొంతమంది కుట్రబంది ఒక దొంగ సురీషను, డూప్లికేట్ సురీషను సృష్టించి ఆమె పేరు మీద 120 రూపాయల గజం చొప్పున రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేసిన వ్యక్తులు ఎవరు? అప్పటి చౌదరి జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ చైర్మన్ నరేంద్ర చౌదరి గారు, సెక్రటరీ హనుమంతరావు గారు. అయితే అదే ప్లాంక్ మీద అప్పుడు నరేంద్రనాథ్ చౌదరి మీద మేము గెలవడం జరిగింది. మెయిన్ మా ఇష్యూ. దాన్ని సివిల్ కేసు, క్రిమినల్ కేసు వేయమంటే డ్రాఫ్ట్ కూడా తయారు చేసి నేను ఒత్తిడి పెడితే 2 సంవత్సరాల తర్వాత డ్రాఫ్ట్ కూడా తయారు చేసి ఇంతవరకు ఆ ప్లాట్ను వదిలేశారు. సుమారు 50 కోట్ల ప్రాపర్టీ. వాళ్ళు కుమ్మక్కు అవుతారు, మా మీద ఆరోపణ చేస్తారు. ఇట్లాంటివి ప్రభుత్వ ఓపెన్ ల్యాండ్స్ అన్ని కూడా స్ట్రే బిట్స్ అని చిరంజీవి గారితో సహా చాలా మందికి అమ్మేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ ఇది తప్పు, ఇది ఓపెన్ ప్లాట్స్ 40% లో, లేఅవుట్ లో 40% భాగం అని వాళ్ళు నిర్ధారించారు. ఇట్లా ఒక 46 కోట్ల ఆస్తి, గవర్నమెంట్ వాల్యూ దాని లెక్క చూసుకుంటే 150 కోట్ల ఆస్తి ఉంటుంది. ఆ ఒక్క మన శిరీష ప్లాటు 50 కోట్ల ఆస్తి. ఇట్లా అన్యాక్రాంతం చేయడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. ఇంకా పాస్ట్ చూస్తాగితే పాత కమిటీలు చాలా ఉన్నాయి, వివిధ రిపోర్ట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ చట్టపరంగా ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్య తీసుకుంటుందని నేను భావిస్తున్నాను, సమర్థిస్తున్నాను. నాతో మన సీనియర్ గారు ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు అక్రమాలు చేసినా మనం ఖండించవలసిందే, దానికి తగిన చర్యలు తీసుకోవాల్సిందే. వీళ్ళిద్దరు కూడా ఒకటే రూపం. మా క్లబ్ సొసైటీ మీద ఈ యొక్క మీడియా అనే సంస్థలు, ముఖ్యంగా 2 టీవీలు, అందరి టీవీ మీడియాలని అనదలుచుకోలేదు. ఎన్టీవీ, బిఆర్ నాయుడు TV5 మా మీద పెత్తనం చేసి అవసరమైతే ప్రభుత్వాన్ని కూడా ఒత్తిడి చేస్తున్నారని అయితే మాకు అనుమానం. మీడియా ఎఫెక్ట్ ప్రభుత్వం మీద ఎంత ఉంటుందో మీకు కూడా తెలుసు.
మీరు ఒక సీఎం గారి మామయ్య గారు, మీరు ఎట్లా అంటే ప్రభుత్వానికి సార్, ప్రభుత్వ వ్యవహారాలకి నాకు సంబంధం లేని వ్యక్తిని. నేను ఒక స్వతంత్ర పౌరుణ్ణి. ఒకటి, వాటన్నిటిలో నేను జోక్యం చేసుకోలేదు. నేను మొదటి నుంచి కూడా వీటన్నిటికి దూరంగానే ఉన్నాను, రాజకీయాలకు దూరంగానే ఉన్నాను, ఈ సొసైటీ వ్యవహారాలకు కూడా దూరంగానే ఉన్నాను. కానీ ఈసారి సీనయ్య గారిని చూసి ధైర్యంతో వద్దామని అనుకున్నాను. కానీ కొన్ని మా ఇంట్లో కుటుంబ ఇబ్బందుల వల్ల దిగలేదు. వారు నన్ను ఉండమన్నారు, కానీ నేను ఉండలేకపోయాను. సెక్రటరీగా వద్దామని అనుకున్నాను, కానీ నా వ్యక్తిగత కారణాల వల్ల నేను పోటీలో ఉండలేకపోయాను. కానీ ఈ ప్యానెల్ సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాను. వారు సంపూర్ణంగా న్యాయం చేస్తారని నాకు విశ్వాసం. జరిగిన అన్యాయం సొసైటీ చేయాల్సిన అవసరం లేదు సార్. సొసైటీ సభ్యులు మీరు కూడా కంప్లైంట్ చేయొచ్చు కదా సార్. ఏదైనా కోర్టు అప్రోచ్ నేనా ఎవరో ఒకరు సభ్యులు, ఎవరో ఒకరు చేస్తామండి. ఇప్పుడు కమిటీ చేస్తుందని 2021లో రవీంద్రనాథ్ ప్యానెల్ ను సపోర్ట్ చేశాం. వాళ్ళు విఫలమైన విప్లవాన్ని భావిస్తున్నాం. వాళ్ళు కూడా అదే దారిలో నడిచారు. సీనియర్ గారి స్టాండ్, మీ స్టాండ్ కొంచెం డిఫరెంట్ ఉంది. మీరు పర్ఫెక్ట్ గా మేమంతా చూసింది కూడా ఏంటంటే అక్రమాలు ఉన్నాయని అందరికీ తెలుసు. ఇక్కడ అక్రమాల గురించి మాట్లాడితేనే లాస్ట్ టైం గెలిచారు. మళ్ళీ ఇప్పుడు అక్రమాల గురించి మాట్లాడకుండా మేము పాస్ట్ ను గౌరవిస్తాము, ఏ వివాదాలు సార్ చెప్పారు. పాస్ట్ ను గౌరవిస్తామన్నారు సార్. అభివృద్ధి ప్రతి దగ్గర అభివృద్ధి కొంత ఉంటుంది. సరైన అభివృద్ధి జరగలేదన్నదే వాళ్ళ అభివృద్ధి సార్ చెప్పింది. అంతకుమించి ఏం లేదు. ఏదైనా ఉంటే తప్పకుండా చూసి దానికి తగిన చర్య తీసుకుంటామని సీనయ్య గారు చెప్పారు కదా మీకు. ఏది ఆ దృష్టికి వచ్చినా ప్రెసిడెంట్ గా వారి బాధ్యతగా తప్పకుండా చర్య తీసుకుంటారు. నేను ఒకటేనండి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనము వెనకాల ఇప్పుడున్న ఎక్కడ కూడా ప్రభుత్వాలు వాళ్ళని విమర్శిస్తూ వీళ్ళని విమర్శిస్తూ దీంతోనే టైం పాస్. మన ఈ సొసైటీలో కూడా మనం ఇవన్నీ చేసుకుంటా పోతుంటే ఈ రోజు వరకు మనకున్న అసెట్ ని ఎలా డెవలప్ చేయాలనే దృక్పథంతోనే ఉన్నాం తప్ప ఐఎమ్ వెరీ క్లియర్ ఇన్ మై మైండ్. ఐ వాంట్ టు డెవలప్, ఐ వాంట్ టు సేఫ్ గార్డ్ ది సొసైటీ ప్రాపర్టీస్. మీరు చెప్పినట్టు స్కూల్స్ ఏదన్నా ఉంటే ప్రతిదానికి ఒక అగ్రిమెంట్ ఉంటుంది, ఎన్ని సంవత్సరాలు ఎంత ఏంటి అనేది. అవన్నీ చూసి ఎప్పుడైనా వాటిల్లో కనుక మనకు లేకుండా దొరికితే డెఫినెట్ గా వాటిని ఎలా రివైజ్ చేయాలి అనేది మనం చూస్తాం. బట్ ఉన్న లాట్ ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఈజ్ దేర్, హౌ టు డెవలప్ దెమ్ టు మేక్ రెవెన్యూ ఫర్ ది సొసైటీ. ఆ సొసైటీలో వచ్చిన డబ్బులు కనుకుంటే ఇంకో చోట తీసుకుపోయి మనం సొసైటీ ల్యాండ్ కొని దాన్ని చేసుకునే దానికి మనకి అసెట్ డెవలప్ చేసేదానికి చేస్తాం. మనం ఎక్కడ నేను ఐఎమ్ వెరీ క్లియర్, ఐఎమ్ కాన్ఫిడెంట్, ఐ కెన్ డూ డెవలప్మెంట్, ఐ విల్ ప్రొటెక్ట్ ఆల్ ది అసెట్స్. చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది. ఎవ్వరు, నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడ కూడా ఒక్కరు ఆఫీస్ కి వచ్చి చూడరు. ఈ రోజు మనం ఆఫీస్కి వెళ్తే దే ఆర్ నాట్ అలవింగ్ us టు గో ఇన్సైడ్. దట్ ఈస్ ది సిచ్యువేషన్. ఇవన్నీ ఇలాంటివి ఉండవు. మీరు ఫెట్ ఆల్ యూ వాంట్ టు సీ మై గవర్నెన్స్ ఇన్ తెలంగాణ కాంట్రాక్ట్స్ కల్చరల్ క్లబ్, I will see if anything comes to my notice, I will sack on the spot. Ante, I am not going to tolerate anybody. సీనయ్య గారు ఇంటర్నేషనల్ బిల్డర్, సీనయ్య గారికి అనేక సంస్థలు ఉన్నాయి. మరి చిన్న సొసైటీకి ఎన్నుకుంటే అందుబాటులో ఉంటారా లేదా అనేది సార్, ప్రతిదానికి ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ గురించే మీరు ఇంత ముందు వచ్చారో లేదో తెలియదు, కానీ నన్ను ఎందుకు సెలెక్ట్ చేశారు? ఇది క్లబ్ కు సంబంధించిన సొసైటీ, ఈ క్లబ్ కూడా. అందుకని నేను తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చర్ క్లబ్ ను 162 కోట్ల రూపాయలు పెట్టి డెవలప్ చేశాం. టుడే ఇట్ ఈస్ టాక్ ఆఫ్ ది టౌన్. ఈ రోజు దాని మెంబర్షిప్ దొరకటం కష్టం. అలా లెవెల్ గా తీసుకొచ్చాను కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను పిలిచారు. ఇది రియల్ గా అది నాకు ట్రూ. వారి రెప్యుటేషన్ చూసే వారిని గౌరవించి ఇక్కడ సభ్యులుగా ఉన్నారు కాబట్టి సొసైటీని కూడా సరిచేయాలని మేము కోరుకున్నాము. ఆయన వచ్చారు. జూబ్లీ సొసైటీ ప్యూర్లీ రెసిడెన్షియల్ అని మీ బైలాస్ లో ఉంటుంది. 90% ఆఫ్ సొసైటీ కమర్షియల్ అయిపోయింది. మీ సభ్యులు అంటే ఇప్పుడు అక్కడ ఉన్న సభ్యుల మధ్య చాలా ఆవేదన గురవుతున్నారు. కమర్షియల్ గా డిక్లేర్ చేసిన రోడ్స్ తప్పితే మిగతా ఎక్కడ కూడా
నాన్ కమర్షియల్ యాక్టివిటీని అలో చెయ్యము. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్నదాన్ని ఏం చేస్తారని అర్థం. ప్రజెంట్ ఉన్న కమర్షియల్ మనం ఏం చేయాలి, కొత్త రోడ్స్ నాన్ కమర్షియల్ గా రాకుండా వాటిని ఆపుతాం. ఇప్పుడు ఉంటాయి కాలనీలోనే అక్కడ చిన్న మష్రూమ్స్ లాగా రెస్టారెంట్స్ వస్తాయి. ఇళ్ళ మధ్యలో పబ్లు కూడా వచ్చాయి. వస్తాయి అట్లా ఇది చేయటం అసలు అంటే సొసైటీ ఎలా పర్మిషన్ ఇస్తుందో ఐ డోంట్ నో. See, we have, that is why I told you, I have to protect the interest of the members who are living in the society. సంబంధం లేకుండానే జిహెచ్ఎంసీ స్కూల్లో మూడు ఫ్లోర్లు పర్మిషన్ ఇచ్చారు అనేది ఇప్పుడు నడుస్తుంది లీగల్ ఇష్యూ. వీళ్ళు అలాంటి స్టార్ట్ ఏదైనా క్లారిటీ చెప్తే వాళ్ళకి కూడా ఎక్కడండి జూబ్లీస్ అనేది ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఫర్ ది పబ్లిక్. ఆడ పోయి అక్కడే కనుకుంటే అంత ప్లేస్ కనుకుంటే చేసుకోగలిగితే మనం అది బట్ ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ది సొసైటీ, ఇట్ ఈస్ ఇన్ ది పర్వ్యూ ఆఫ్ ది గవర్నమెంట్. లాస్ట్ అంటే మా డౌట్ ఏంటంటే మీరు శంషాబాద్ అడ్రస్ పెట్టారు సార్, ఇక్కడ సొసైటీ మెంబర్ అంటే ఎట్లా రికమెండ్ చేశారు మీ కాలేజీ? ఇప్పుడు ఉన్నదాన్ని సార్ మనం 40-50 ఏళ్ల కింద క్రియేట్ అయింది ఈ సొసైటీ. అప్పుడు ఉన్న అడ్రస్లు ఇప్పుడు ఉండవు కదా, మనం వలస మారుతుంటాం కదా ఇంట్లో. No, I am accepting. I was having plot in 2003. I purchased the land. I constructed a building, and in 2011, because of some reasons, I sold that house. యాక్చువల్ గా మీ నామినేషన్ తిరస్కరించడం కొంతమంది సభ్యులు కూడా ఈజ్ నాట్ సొసైటీ మెంబర్, హౌ కెన్ యాక్సెప్ట్ అని. ఓపెన్ లేదు, జూబిలీ సొసైటీ ఇట్స్ హౌసింగ్ సొసైటీ, రిస్ట్రిక్టెడ్. అవైలబిలిటీ ల్యాండ్ ఉంటే తీసుకోవాలా, అవైలబిలిటీ లేదు అంటే 1000-1200 మంది వెయిట్ లిస్టెడ్ ఉన్నారు, వాళ్ళందరికీ సరిపోను ల్యాండ్ లేదు. ఒక ప్రయత్నం మాది ఏంటంటే జూబ్లీహిల్స్ చుట్టుపక్కల ఏదైనా ల్యాండ్ రీజనబుల్ ప్రైస్ లో దొరికితే మెంబర్స్ కు అపార్ట్మెంట్స్ ఏదైనా కట్టియాలని మేము కూడా ఆలోచన చేస్తున్నాం. పాత కమిటీ కూడా చేసింది కానీ వాళ్ళు దాంట్లో విఫలమయ్యారు. మేము కూడా ప్రయత్నం చేస్తాం, అవసరం ఉంటే ల్యాండ్ రీజనబుల్ గా దొరికితే చేస్తాం. కానీ అడ్వెంచర్స్ కు వెళ్ళాం, పనికిరాని అడ్వెంచర్స్ కి వెళ్ళాం. పోయిన రవీంద్రనాథ్ కమిటీ లాగా అది పర్మిషన్ లేని రేరా పర్మిషన్ లేనిది అంత నానా గోల చేసుకొని సొసైటీకి జుర్మానా వేయించుకొని దాన్ని మళ్ళా కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకొని దుర్గతి పట్టించుకోదు. అక్కడ వేరే సొసైటీ ఏర్పాటు చేయాలి, ల్యాండ్ కొన్నారని చెప్పారు కదా, అది ఎంతవరకు వచ్చింది? అది కరెక్ట్ కాదండి. జూబ్లీ హైదరాబాదు డిస్ట్రిక్ట్ ఇస్ ద మా పరిధి దాటి వెళ్ళారు. మొదలు మనం చట్టాన్ని మార్చుకోవాలి, మన యాక్ట్, మన బైలాస్. హైదరాబాదు రంగారెడ్డి అనే పరిధి మార్చుకుంటే ఇక్కడైనా వెంచర్ చేయొచ్చు. జూబ్లీహిల్స్ 480, 580 మొదలు దాని బైలాసు మన పరిమితులు పెంచుకోవాలి. అది పెంచకుండానే వాళ్ళు తొందరపడి చేర్చారు. ఫైనల్ మెసేజ్ ఏంటంటే దీన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తాము. ప్రాపర్టీస్ ఇంకా చాలా ఉన్నాయి, వాటన్నిటి కూడా మెంబర్స్ అందరి సౌకర్యార్థం అభివృద్ధి చేస్తాము. కన్వెన్షన్ సెంటర్ ను కూడా దాంట్లో కూడా సీనయ్య గారు చెప్పారు లేదో నాకు తెలియదు, నేను రాకముందు, కానీ కొన్ని గదులు నిర్మించి గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేయాలని చాలా మందికి సభ్యులకి బయటికి వెళ్ళి వచ్చిన మిత్రులకు బంధువులకు ఇబ్బంది ఉంది. కొన్ని గదులు నిర్మించి ఆదాయ వనరు ఆ వసతి కూడా కల్పించాలని ఆలోచన ఉంది. కానీ దాంట్లో ఎలా ఉందో, ఏ ఫ్లోర్ ఎలా ఉందో చూసి వారు తగిన నిర్ణయం తీసుకుంటారు. తప్పకుండా సార్, మీరు మాత్రం నరేంద్రనాథ్ గారు చెప్పినట్టు మాది నరేంద్ర చౌదరి ప్యానల్ కాదు. ఛాలెంజ్ రెడీ. ఇప్పుడు చేసేది కాదండి, ఎవరైనా అసలు వాళ్ళ ప్యానల్ లేదు,
మా ప్యానెల్లో ఎవరన్నా వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి తెలిసిన వాళ్ళు కలిసిన వాళ్ళు ఉంటారండి, ఇప్పుడు అదే నేరం కాదు కదా. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు అనేవాళ్ళు లేనప్పుడు ఎవరికి ఓటు వేస్తారో అది వాళ్ళ ఇష్టం. మనం దాని గురించి 3 సార్లు వాళ్ళు కలిసిపోయారు సార్. 50 కోట్ల ప్లాట్ వదిలేశారు. అది క్రిమినల్ నేరం, అది క్రిమినల్ నేరాన్ని కూడా వాళ్ళు వదిలేశారు. ఇంకొకటి ఏంటంటే 372 ప్లాట్ ఈ మెంబర్షిప్స్ ఇచ్చారు. 270 మెంబర్షిప్ ఇచ్చారు. 5 lakhs కలెక్ట్ చేసి యాజ్ ఏ కార్పస్ ఫండ్ ఆర్ డొనేషన్. సో సొసైటీకి. సో అవి కూడా వాళ్ళు ఇవ్వగలిగితే ఇస్తాము, ఇవ్వలేనప్పుడు అవి మనం రీఫండ్ చేసేదానికి కూడా మాకేం అభ్యంతరం లేదు. వాళ్ళ మీద వ్యతిరేకత లేదు. ఆ చట్టం కోర్టు ఏం చెప్తుందో దాన్ని బట్టి అని చెప్తున్నారు. అది వాళ్ళు చేసినది కనుక మనం కూడా ఇంప్లిమెంట్ చేయగలిగితే యాజ్ పర్ రూల్ ఐఎమ్ రెడీ. మనకి దానికి ఏమి ఎవరికి అగెనిస్ట్ కాదు. బట్ వీ హ్యావ్ టు సీ వాట్ ఈస్ ది లీగాలిటీ. జస్టిస్ విల్ బి డన్ ప్రతి ఒక్కరికి కూడా. గ్రోత్ అండ్ గవర్నెన్స్ ప్యానల్